నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఖాజానగర్లో జరిగే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ఉర్దూ పాఠశాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ప్రతిరోజు మన ఇంట్లో ఏ విధంగా అయితే పరిశుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలను కూడా అలాగే శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. బుచ్చిపట్నంలో 16 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళులాగా చేస్తున్నారని అన్నారు. వీపీఆర్ ఫౌండేషన్ తరఫున పాఠశాలకు అదనపు తరగతి గదుల కోసం స్థలాన్ని కొనుగోలు చేసి పాఠశాలకు అంకితం చేశామన్నారు. త్వరలోనే అదనపు గదులు కూడా నిర్మాణం చేపడతామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి హామీ ఇచ్చారు. సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఆగస్టు 22 బుచ్చిరెడ్డిపాలెం ఖాజానగర్లో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసిన కూటమి నేతలకు అందరికీ మరియు ఖాజానగర్ స్థానిక ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది ఒక్క 3వ శనివారం మాత్రమే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాస్ ప్రోగ్రాం జరపడం కాదు. ఇక్కడ చాలామంది మహిళలు ఉన్నారు. ప్రతిరోజు మన ఇంటిని ఎలా మనం శుభ్రపరచుకుంటామో పరిసర ప్రాంతాలని కూడా శుభ్రంగా ఉంచడము అనేది ఒక మహిళ నుండి మొదలవ్వాలని చెప్పి నేను ఈరోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో మీరు ఎంత శుభ్రంగా ఉంచుకుంటారో ఫస్ట్ మీ ఇంటిని మీరు శుభ్రంగా ఉంచుకోవాలి. దాన్ని చూసి భావి తరాల మీ బిడ్డలు కూడా వాళ్ళ గదులను వాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటారు. ఇవన్నీ చూసి మనం బయట ఇంట్లో శుభ్రంగా ఉంచుకుంటే బయట ఇంత చెత్తగా ఉందని మనం బయటను కూడా శుభ్రపరిచే విధంగా ఒక అడుగు ముందుకు వేయాలని చెప్పి మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా అదే ఆచరిస్తారు. ప్రతి పౌరుడు కూడా ఆ వీధిలో ఉన్నవాడు వాళ్ళ ఇంటి ముందు నీట్గా ఉంది, మా ఇంటి ముందు సరిగా లేదు అని చెప్పే విధంగా పోటీ పడి మరి ఆ పరిసర ప్రాంతాలని శుభ్రపరచుకుంటారు. ఇవన్నీ కూడా మనం రాబోయే తరాల వాళ్ళకి అందించే బంగారు భవిష్యత్తులో ఒక బాట లాంటిదని చెప్పి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఇప్పుడే చూసాం మనం ఇక్కడ మన ఉర్దూ స్కూల్ ఖాజానగర్లో ఉన్న ఉర్దూ స్కూల్ నేను వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల కోసం సోదరీమణుల కోసం ఇది ఫౌండేషన్ ద్వారా చేసి వారం రోజులు అయింది. కానీ నేను ఇంతవరకు వచ్చి ఇక్కడ చూడలేదు. ఈ రోజే వచ్చాను. ఈ స్కూల్ కూడా చూడటం జరిగింది. ఉర్దూ మహిళలందరూ వచ్చి ఎంపీ గారిని కోరిన వెంటనే ముస్లిం మహిళలు, మైనారిటీ మహిళలు, మన వైస్ చైర్మన్ గారు అయితేనేమి, కార్పొరేటర్లు అయితేనేమి, చైర్మన్ అయితేనేమి వీళ్ళందరూ కూడా మా ముస్లిం మహిళలు పిల్లలు, చిన్నపిల్లలు వాళ్ళు 1 నుంచి 8వ క్లాస్ వరకే ఉంది. ఆ తర్వాత వాళ్ళని మేము చదివించుకోలేకపోతున్నాము. ఎందుకంటే ఆ స్కూల్ పైన ఇంకా మళ్ళీ తరగతి గదులు వేసే అవకాశం లేదు. మీరు దానికి ఏదైనా సాయం చేయండి అని ఎంపీ గారిని అడిగిన మీదట ప్రభాకర్ రెడ్డి గారు స్పందించి వెంటనే స్థానిక నాయకులతో చర్చించి ఇక్కడున్న ఆ స్కూల్కి ఎదురుగా ఉన్న స్థలాన్ని వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా దాన్ని కొని ఈ స్కూల్కి ముస్లిం మహిళా సోదరీమణులకు అందరికీ కూడా బహుమతిగా ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో ఫౌండేషన్ తరఫునే లేదు ఎంపీ లాడ్స్ తరఫున ఇక్కడ తరగతి గదులు కూడా నిర్మించి ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకున్నాను. అలాగే ఖాజానగర్లో ఇక్కడ ఇప్పుడే మనం ఈ సాస్ ప్రోగ్రాంలో ఒక పార్క్ని క్లీన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళలందరూ చాలామంది ఎక్కడికి బయటికి వెళ్ళలేరు. ఆ పార్క్ సరిగ్గా లేదు. పార్క్ని తిరిగి పునరుద్ధరించి మహిళలు అక్కడ ఒక జిమ్మో ఏదో ఒకటి చేసుకునేటట్టు, ఎక్సర్సైజ్ చేసుకునేటట్టు ముస్లిం సోదరీమణులకు అందరికీ కూడా బహుమతిగా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఇవ్వబోతున్నామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను.
శుభాభినందనలు. కోవూరు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ నూతన చైర్మన్ గా శ్రీ బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయుచున్న శుభ సందర్భాన ఈ నెల 23వ తేదీ ఆదివారం సాయంత్రం 4:25 కోవూరు నియోజకవర్గం రాజుపాలెం హైవే నుంచి మార్కెట్ యార్డు గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ జరుగును. ఏఎంసీ చైర్మన్ వంశీకృష్ణారెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేయుచున్న నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరు కావాలని మనవి. ఇట్లు కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు.